నమస్తే, ప్రైజ్ ద లార్డ్. రేపు అనగా 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి హరిహర కళాభవన్లో మన క్రైస్తవులందరి ఐక్యత కొరకు అలాగే భద్రత కొరకు జరగబోయేటువంటి గొప్ప ఒక కార్యక్రమం అన్నమాట. కాబట్టి మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవుల ఐక్యతను ప్రపంచానికి తెలియచేద్దాం. అలాగే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు, అంటే మొన్న ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన విషయం కానీ, ఇంకా వేరే పాస్టర్లని కొట్టడం, కరపత్రాలు పంచే వాళ్ళని కొట్టడం, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సంఘీభావం తెలియజేసి అందరు ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. ముందు ఎలాగుంటుందో తెలియదు, ఇది నాది కాదు అని మీరు ఎవ్వరు అనుకోవద్దు. రేపు మీ వరకు కూడా రావచ్చు, ప్రతి క్రైస్తవుడి వరకు ఇది రావచ్చు. కాబట్టి రేపటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ క్రైస్తవులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అమలాపురం మాజీ పార్లమెంటరీ సభ్యులు శ్రీ హర్షకుమార్ గారు, అలాగే డాక్టర్ రంజిత్ బోఫీర్ గారు, అజయ్ బాబు పాస్టర్ గారు, ఇంకా కే పాల్ గారు, ఇంకా ఇలా చాలామంది పెద్ద దైవజనులు వస్తున్నారు. మనం క్రైస్తవులందరూ ఒకే మాట మీద ఉండాలి. రాజకీయంగా మనం కూడా మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలని క్రైస్తవ నాయకుల మరియు దైవజనుల ప్రయాస. ఈ కార్యక్రమంలో గొప్ప దైవజనులందరూ పాల్గొంటున్నారండి. కాబట్టి మీరందరూ కూడా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలి. అలాగే పెద్దల యొక్క సూచనలు సలహాల ప్రకారం మనందరం నడుచుకొని క్రైస్తవులు కూడా రాజకీయంగా బలమైన శక్తులుగా ఎదగాలని కోరుకుంటూ రాబోయే తరాల భవిష్యత్తు కొరకు ముందు చూపుతో దైవజనులు పెద్దలందరూ ముందడుగు వేస్తున్న ఈ కార్యక్రమం కొరకు మీరందరూ తప్పక ప్రార్థన చేయండి. వీలైనంత వరకు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొనమని భవిష్యత్ తరాల ఉనికి కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.